దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనములు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటున్నటువంటి గొప్ప దేవుడు, వాగ్దానం చేసినటువంటి మన దేవుడు, ఆయన నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. కనుక ఈ అమూల్యమైనటువంటి మాటలు మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుని అనుసరించి దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకోగలుగుతున్నామా? దేవునికి ఇష్టానుసారంగా దేవుని యొక్క ఆశలు, దేవుని యొక్క కోరికలు నెరవేర్చేవారుగా మనం ఉంటున్నామా? ఎంతసేపు చూసినా మన కోరికలు మనం తీర్చుకోవాలి, మన ఆశలు నెరవేరాలి ఈ భూమి మీద అని మనం చూస్తూ ఉంటాం కదా. దేవుని యొక్క ఆశను నెరవేర్చేవారుగా మనం ఉంటున్నామా? దేవుని యొక్క కోరికలను తీర్చేవారుగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క కోరికలు నెరవేర్చడం అంటే, దేవుని యొక్క ఆశ నెరవేర్చడం అంటే మామూలు మాటలు కాదు. అయితే మన కోరికలు మనం చంపుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకనంటే దేవుడు మనతోటి మాట్లాడాలంటే, మన యొక్క విన్నపములు, విజ్ఞాపనలు, మన యొక్క మొర్ర దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన మనకు సమాధానం ఇవ్వాలంటే ఆయన అనుసరించి మనం నడుచుకోవాలి. అయితే మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ కొన్నిసార్లు సమాధానం రాకపోవచ్చు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే, రక్షింప నేరకయుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. చూడండి, రక్షింప నేరకయుండినట్లు యెహోవా యొక్క హస్తమైతే కొరచ కాలేదండి. మన యొక్క హస్తం అయితే కొరచైపోతుంది. ఎవరికైనా సాయం చేయాలంటే మనము ఇలాగ వెనక్కి లాగుతూ ఉంటాం, మనది కొరచైపోతుంది. సాయం చేయాలి అంటే, ఎవరికైనా ఏదైనా మేలు చేయాలంటేనే వెనక్కి లాగేస్తూ ఉంటాము. అనేక మంది, బహు తక్కువ మంది వారి యొక్క చెయ్యి ఇలాగ ధారాళంగా విప్పాలంటే. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, దేవుడు రక్షింప నేరకయుండినట్లు ఆయన యొక్క హస్తము కొరచ కాలేదండి. విననేరకయుండినట్లు ఆయన యొక్క చెవులు మందము కాలేదు. దేవుడు ఆయన వింటున్నాడు, ఆయన చెవులేమి మందము కాలేదు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నవి. చూడండి, ఎవరో కాదు అడ్డంగా ఉన్నది ఇక్కడ. మన దోషములు ఇదిగో మనకిని, ఇదిగో మన దేవునికిని అడ్డుగా ఉన్నాయంట. మన పాపములు చూడండి, వాటిని కనుక మనం తొలగించుకున్నట్లయితే, ప్రభువా తండ్రి, ఇదిగో నా పాపములు నీకు నాకు అడ్డుగా ఉన్నాయ్యా, నేను తెలుసో తెలియక చేశాను, నా పాపములు తొలగించండి అయ్యా అని నువ్వు అడిగినట్లయితే, ఇదిగో ఆ అడ్డుగోడల్ని తొలగిస్తాడయ్య. ఇంకా దేవుని యొక్క వాక్యం చదువుతుంది, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మన పాపములు ఆయన ముఖమునికి మరుగుపరిచాయంట, అడ్డుగా ఉన్నాయి. ఆ ముసుగును మనం తొలగించుకోవాలి. ఇంకా పాపమనే ముసుగు మనలో ఉందేమో, అడ్డుగోడను కనుక మనం తొలగించుకున్నట్లయితే, అయ్యో ప్రభువా నా పాపములు నీకు అడ్డుగోడగా ఉన్నాయి, వాటిని తొలగించయ్యా అని మనం అడిగినట్లయితే దేవుడు తొలగిస్తాడండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. నువ్వు నిజంగా హృదయపూర్వకంగా అడిగినట్లయితే, ఇదిగో నేను ఎటువంటి పాపము లేకుండా, ఎటువంటి దోషము లేకుండా, నీతిగా న్యాయంగా నేను జీవించాలనుకుంటున్నానయ్యా, నా హృదయాన్ని తెరవండి అయ్యా, నాకు దగ్గరగా ఉండండి అయ్యా, నా కోరికలు నేను తీర్చుకుంటాం కాదు, కానీ ఇదిగో నీ యొక్క ఆశ నేను నెరవేర్చాలి, ఈ భూమి మీద నేను జీవించినంతకాలం కూడా నీ కొరకు నేను బ్రతకాలయ్యా అని మనం ఒక తీర్మానం తీసుకోవాలి. అప్పుడు నిజంగా ఆయనకి మనకి అసలు ఎటువంటి దోషములు కానీ, ఎటువంటి పాపమనే అడ్డుగోడలు కానీ ఉండవు. ప్రియ సోదరి సోదరులా, అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 23వ వచనంలో చూసుకున్నట్లయితే, అందుకు యెహోవా మోషేతోటి ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా? దేవుని యొక్క బాహుబలము ఏమన్నా తక్కువ అవుతుందా? నా మాట నీ ఎడల నెరవేరనో లేదో, ఇదిగో ఇప్పుడు చూచేది అంటున్నాడు ఆయన. నా మాట నెరవేరుతా. మనమైతే మాట ఇస్తే తప్పిపోతాం. అదే కోపంలో ఉన్నప్పుడు మనం ఏమంటాం, నేనేంటో నీకు చూపిస్తాను అంటాం. ఇదిగో దేవాతి దేవుడు కూడా ఆ మాటలు ఆ విధంగానే ఉన్నాయి. నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు అని అన్నప్పుడు, మరి నిజంగా దేవుని యొక్క ఆత్మ
మోషే గారి మీద ఉన్నది. మోషే గారు మరి పెద్దలలో 70 మందిని పిలిపించినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆ 70 మంది మీద ఉన్నదంట. వారు ప్రవచించారు ఆ సమయంలో. అంటే దేవుని యొక్క బాహుబలము తక్కువ కాలేదు. ఆయన చెయ్యి కొరచ కాలేదు. ఆయన చెవులు మందము కాలేదు. నీ చెవులు మందమైపోయినాయి. నీ నోరు పెగలట్లేదు దేవునితో మాట్లాడడానికి, ప్రార్థన చేయడానికి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథంలోనే చూసుకున్నట్లయితే 50వ అధ్యాయంలో 2వ వచనంలో, నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోయినే, నేను పిలిచినప్పుడు ఎవడును పలకపోయినే, ఎవడు ఉత్తరం ఇవ్వలేకపోయినే, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇవ్వకుండానేలా. ఆయన వచ్చినప్పుడు ఎవడు లేకపోయిను, ఎవడు లేడు. ఆయన పిలిచినప్పుడు ఎవడు కూడా ఉత్తరం ఇవ్వలేకుండాను. ఎందుకంటే ఈ లోకంలో మనందరం కూడా నిమగ్నమైపోయి ఉన్నాం, లోక ఆశలతోటి, ఈ కోరికలతోటి. అందుకే కదా అవన్నీ కూడా మనకి ఆయనకి అడ్డుగోడగా ఉన్నాయి. వాటిని తొలగించాలంటే, వాటిని అధిగమించాలంటే ప్రభువా నేను నీకు దగ్గరగా ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, నా చెయ్యి విమోచింపలేనంత కురచైపోయినా విడిపించుట నాకు శక్తి లేదా? దేవునికి శక్తి లేదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు సమస్తమును సాధ్యమని అంటున్నాడు ఆయన. ఆయనకి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయనకి సమస్తమును సాధ్యము. ఆయన మాట సెలవిస్తే చాలు, ఆయన ఆజ్ఞాపిస్తే చాలు, గొప్ప కార్యములు జరుగుతాయి. కానీ నీకును ఇదిగో దేవునికిని మీ దోషములు, మీ పాపములు అడ్డుగోడగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొలగించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా గద్దింపు చేత నేను సముద్రమును ఎన్నింప చేయగలను. అవును కదా ప్రియ సోదరి సోదరులారా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్టు గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన గద్దిస్తే నదులు ఎండిపోతాయి, సముద్రాలు ఎండిపోతాయి. కనుక మన పాపములు, మన దోషములు ఆయనకు అడ్డుగా ఉన్నాయంటున్నాడు. కనుక వాటన్నిటిని కూడా మనం తొలగించుకొని దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు దేవా. ఇదిగో దేవా, రక్షింపకుండా నేరనట్లు నీ యొక్క హస్తము కొరచ కాలేదు, నీ యొక్క చెవులు మందము కాలేదు అన్నా ప్రభువా. అవును తండ్రి, మా పాపములు, మా దోషములు నీకు అడ్డుగా ఉన్నాయ్యా. వాటన్నిటిని కూడా తొలగించి నీ ఆశను, నీ కోరికను మేము నెరవేర్చే విధంగా, నీ మనసును ఎరిగిన వారుగా మమ్మల్ని జీవింపచేయమని, అనారోగ్యుడి వరకు ఆరోగ్యాలు దయచేయండి. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనల వరకు శాంతి సమాధానం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తునామమున నడిచిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.